శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మే నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మే నెలలో వచ్చేటప్పటికి తులారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే షష్టమంలోకి కుజుడు రాహువు కలిసినటువంటి ఒక కాంబినేషన్ అనేది ఏర్పడింది అన్నమాట. ఇది ఎటువంటి ఫలితాలు వస్తాయంటే రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారాలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. ఇది ఈ యొక్క రాశి వారికి మరి అందరికీ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ జీవిస్తుంటారో అంటే బ్రోకర్స్ కానీ ఏజెంట్స్ కానీ ల్యాండ్లో అధికంగా ఇన్వెస్ట్ చేస్తుంటారో వారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టులో సంబంధితమైనటువంటి లావాదేవీలు ఎక్కువగా డీల్ చేసేటువంటి లాయర్లకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో రవిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అయింది. రవి ఎప్పుడైతే సప్తమంలో సంచారం చేస్తుంటాడో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా జ్వరపీడత్వాన్ని అంటే జ్వరాన్ని కలిగించేటువంటి ఫలితాన్ని ఇస్తాడనమాట. మూల త్రికోణ స్థానం అనేది మేషంలోకి రవి ఉచ్చస్థానంలో ఉంటాడనమాట. ఆ మేషంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం వచ్చేటప్పటికీ సప్తమంలో గ్రహాన్ని ఎక్కువగా చూస్తుంటాడు కాబట్టి ఆ ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ వీరికి ఆరోగ్యపరంగా అధికమైనటువంటి ఉష్ణాన్ని వేడిని కలిగిస్తూ ఉంటాడు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రవి యొక్క మార్పు అనేది సప్తమం నుంచి అష్టమంలోకి ద్వితీయార్థంలో మారబోతుంది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును కలిగిస్తూ ఉంటాడు. డబ్బు అనేది అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ముక్కుసూటితనాన్ని కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడితే తులారాశి వారికి బాగుంటుంది. దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది. స్త్రీ సంబంధితమైనటువంటి విషయాలు లాభించే విధంగా ఉంటాయి. అన్య స్త్రీలతో వచ్చినప్పటికీ వీరికి ఫ్రెండ్షిప్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేరే స్త్రీలతో కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. స్త్రీ ద్వారా లబ్ధి పొందటానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ విద్యార్థులకి ఎందుకంటే గురుగ్రహ సంచారం అనేది కూడా మేలోనే జరుగుతున్నది. సప్తమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి అష్టమంలోకి మారబోతున్నాడు అన్నమాట. గురువు ఎప్పుడైతే సప్తమం నుంచి అష్టమంలోకి మారబోతున్నాడో విద్యార్థులకి కొన్ని కష్టాలను కూడా తెస్తుంది. అంటే ఇప్పుడు షష్టమంలోకి కుజుడున్నాడు కాబట్టి ఇప్పుడు పరిస్థితి అయితే బాగానే ఉంది. మే నెలలో ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. కానీ గురువు సప్తమం నుంచి తులారాశి వారికి అష్టమంలోకి పోయినప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్కి అంత యోగ్యకారకమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు అంత అనుకూలించేటువంటి స్థితిగా గోచరించట్లేదు. రాజకీయ పరంగా యోగ్యకారకమైనటువంటి సమయంగానే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి రాహువు కుజుడు యోగ్యకారకులు. తద్వారా వచ్చినప్పుడు రాజకీయంగా ఎదగలుగుతారు. మంది అనుకూలత అనేది ఉంటుంది. మంది అంటే జనాభా ఎవరైతే ఉన్నారో కర్షకులు ఎవరైతే ఉన్నారో వారి మీ వైపే ఉండే విధంగా ఉంటాయి. శరీరంలో బలవంతమైనటువంటి శక్తిగా ఉంటుంది అన్నమాట. మీరు చెప్పినటువంటి మాటకి అందరూ నమ్మి మీ వెనకాల రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ల్యాండ్లో బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. తండ్రి గారి తరపు బంధువులతో కొద్దిగా జాగ్రత్తలుగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు, ఎందుకంటే కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు తన యొక్క పాప దృష్టి అనేది భాగ్యస్థానం మీద వ్యయస్థానం మీద కూడా ఉంది. ఇది కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉందన్నమాట. కుజుడు యొక్క పాప దృష్టి తగిలినప్పుడు ఆరోగ్యపరంగా మరియు డబ్బు ఖర్చు అవ్వటం అనేది జరుగుతుంది. సర్జరీస్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు. గత సంవత్సరంలో తులారాశి వారికి ఎలా అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఈ సంవత్సరంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే లేవు. ఎందుకంటే ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం. కాకపోతే ఈ నెలలో అనుకూలంగా ఉంది. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు, రాహు యోగ్యకారకుడు, సప్తమంలో రవి అనుకూలంగా లేడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి మారుతున్నాడు.
రవి కూడా వచ్చేటప్పటికి సప్తమం నుంచి అష్టమంలోకి మారబోతున్నాడు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి గురి చేసే విధంగా ఉంటాయి. సప్తమంలోకి ఎప్పుడైతే రవిగ్రహ సంచారం జరుగుతుంటుందో లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ మరియు అదేవిధంగా భాగస్వామ్య వృత్తులలో కానీ మనస్పర్ధలు అనేవి కొద్ది ఎక్కువగా తారాస్థాయికి చేరే విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు అనేది అవసరం. భారీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది అంత పెద్ద యోగించేటువంటి సమయంగా గోచరించట్లేదు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి గురుబలం అనేది చాలా ముఖ్యం. సో విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. ఎందుకంటే రాహు అనుకూలత అనేది ఉంది కాబట్టి ఆ విషయంలో ఎటువంటి డోకా లేదు. కానీ రవి యొక్క గురువు యొక్క అనుకూలత తగ్గటం వల్ల ఈ రాశి వారు కొద్ది కష్టపడి చదవాలి. అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపాన్ని పఠించటం, ఈ రాశిలో ఉన్నటువంటి వారు కూడా ఈశాన్యం వైపు దిక్కు కలిగినటువంటి ఇంట్లో ఎక్కువగా నివసిస్తే అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఈశాన్యం బాగున్నటువంటి ఇంట్లో నివసిస్తే గురుగ్రహ బలం అనేది పెరుగుతుంది. అంటే ఏ గ్రహం అయితే మనకు వీకెస్ట్గా ఉందో ఆ యొక్క గ్రహాన్ని బలపరుచుకోవటమే జ్యోతిష్యం ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా చూసుకుంటే ఈశాన్యం బాగున్నటువంటి ఇంట్లో వీరు ఎక్కువగా నివసిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క బలం అనేది మీకు చేకూరి కొంచెం పాజిటివ్నెస్, పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పెరిగి సంఘంలో మంచి పేరులో మంచి స్థాయిలో నిలబడటం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా మార్పు చేర్పులు చేసుకోవడానికి కూడా ఇదంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసినటువంటి వారికి అనుకూలంగా ఉండబోతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు సినీ రంగంలో ఉన్నటువంటి వారు అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ద్వితీయార్థంలో ఈ నెలలో మనం గమనించినట్లయితే ప్రథమార్థంలో ఇలా ఉన్నట్లయితే ద్వితీయార్థంలో మే 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క సంచారం అనేది అష్టమంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా చతుర్గ్రహ యోగం అనేది పట్టబోతుంది అన్నమాట. ఎక్కడంటే కరెక్ట్గా అష్టమంలోకి గురువు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు కలిసి చతుర్గ్రహ యోగం అనేది అష్టమంలో జరుగుతున్నది. అష్టమంలోకి వచ్చినటువంటి బుధుడు, శుక్రుడు యోగకారకుడు. ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. అంటే డబ్బు అనేది మళ్ళీ మూమెంట్ అనేది రావటం అనేది జరుగుతుంది. మొదటి 15 రోజులు అంత యోగించదు, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ తర్వాత 15 రోజుల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి డబ్బు మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం స్థిరత్వాన్ని పొందగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సో వీరు ముఖ్యంగా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చూద్దాం. పంచమంలో ఉన్నటువంటి శని యొక్క యోగ్యత రీత్యా వీరు వచ్చేటప్పటికి ఎక్కువ కారకమైనటువంటి స్థితులు లేడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి శనివారాల పూట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ నెలలో రవి యొక్క యోగ్యత అంటే వైవాహిక జీవితాల మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉన్నాడు కాబట్టి భాగస్వామ్యుల మధ్య జీవిత భాగస్వామ్యుల మధ్య సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి, అంటే నీటిని సమర్పించాలి. తామ్ర పాత్రలో తీసుకొని సమర్పించాలి, అంటే రాగి గిన్నెలో సమర్పిస్తే ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది. వాటితో పాటు వీరు సూర్యనారాయణ స్వామిని పటాన్ని పెట్టి ఆ సూర్యనారాయణ స్వామిని ఎర్రటి పూలతో పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. గురుగ్రహ మంత్ర జపం అనేది చేయాలి. ఎల్లో సాఫైర్ ధరించాలి. ఎల్లో సాఫైర్ అంటే పుష్యరాగాన్ని ధరించాలి. 3 to 5 క్యారెట్స్ వీరు చూపుడు వేలికి డైరెక్షనల్ ఫింగర్గా పెట్టుకోవాలి. రెడ్ కలర్ మెటల్ అంటే గోల్డ్ కానీ పంచలోహంలా కానీ పెట్టుకోవాలి. ఇది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.